గుడ్ మార్నింగ్ అండి. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ నుంచి. సో మనం 32 ఎన్ఐటీస్ గురించి వీడియోస్ చేయడంలో భాగంగా ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పంజాబ్. సో దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో దిస్ ఎన్ఐటీ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ జలంధర్ సిటీ. సో ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఈరోజు విశేషాలు 1 by 1 తెలుసుకుందామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది 1987లో ఎస్టాబ్లిష్ అయింది. సో దీని యొక్క టోటల్ విస్తీర్ణం వచ్చేసి 150 ఎకరాలండి. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 46th ర్యాంక్ ఉందండి 2023 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం. ఇది పెద్ద ఎన్ఐటి. 1100 సీట్స్ ఇందులో టోటల్ సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ లేని బ్రాంచ్ అంటూ లేదు ఇందులో. బయోటెక్నాలజీ దగ్గర నుంచి టెక్స్టైల్ టెక్నాలజీ దాకా, కెమికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, సిఎస్సి, డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్ అండి. ఈ బ్రాంచ్ చాలా ఫీచర్ ఉన్నటువంటి బ్రాంచ్. ఎందుకంటే విఎల్ఎస్ఐలో 4 years కానీ చదివినట్లయితే వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీస్ చాలా బాగుండే అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ. సో ఆబ్వియస్గా ఈ కాలేజీలో కూడా ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి సిఎస్సిగా ఉంది, టెక్స్టైల్ టెక్నాలజీ వచ్చేసి లాస్ట్ బ్రాంచ్గా ఉంది. సో ఐ డోంట్ నో వై పేరెంట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ అండ్ స్ట్రైట్లీ రిజెక్టింగ్ టెక్స్టైల్ టెక్నాలజీ. భారతదేశం యొక్క ఒకసారి అంటే ఒక విషయాన్ని నమ్మినా, ఒక నాయకుడిని నమ్మినా ఇండియన్స్ చాలా గుడ్డిగా నమ్ముతారనేసి ఒక నానుడి ఎప్పటి నుంచో ఉంది. సో ఒక్కసారి రిజెక్ట్ చేసేసారు, అన్ని బ్రాంచ్లు రిజెక్ట్ చేసి ఓన్లీ సిఎస్సి, వీ డోంట్ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ ఎల్స్, సిఎస్సి తప్ప మేము ఇంక వేరే బ్రాంచ్ గురించి మేము మాట్లాడము. ఎట్లా అండి, ఇప్పుడు మన దైనందిన జీవితంలో డైలీ లైఫ్లో టెక్స్టైల్ టెక్నాలజీ అంటే అంటే క్లాత్ ఈజ్ సో ఇంపార్టెంట్. మనకు బట్టలు వేసుకోకుండా మనకు నడవదు, మన పొద్దుస్తుంది. దాని మీదే సంపాదించిన సంపాదనలో 20-30% దాని మీద ఖర్చు పెడతాం. సో అలాంటి డిపార్ట్మెంట్ మీద ఏ ఒక్క విద్యార్థి చదవకపోతే, టెక్స్టైల్ టెక్నాలజీ చేసేవాళ్ళు లేకపోతే, ఒక ఇల్లిటరేట్స్ చేసేటువంటి దాన్ని మనం వేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఇన్నోవేషన్స్ రావు. నేను తెలంగాణలో కానీ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే కేటీఆర్ గారు ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నారు, అదేవిధంగా మినిస్టర్గా కూడా ఉన్నారు. కాబట్టి తన ఓన్ ఇనిషియేటివ్తో హీ ఎస్టాబ్లిష్డ్ ఏ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్స్ అట్ సిరిసిల్ల. ఓన్లీ 2 అడ్మిషన్లు తీసుకున్నారండి. సిరిసిల్ల మగ్గాలకి, చేనేతకి ఎంతో ఫేమస్ అయినటువంటి ప్రాంతం. ఆఖరికి చేనేత కార్మికులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో టెక్స్టైల్ టెక్నాలజీ చదివించకూడదు అని నిర్ణయించుకోవడం అంటే ఇది మరి అంటే చాలా దుష్పరిణామం అని చెప్పాలి. సో మనం ఇంకొక ఎక్స్పెండిచర్ మనం డైలీ జీవితంలో మనం పెట్టేది హోటల్ మేనేజ్మెంట్ గురించి. మనం పొద్దున్న లేస్తే ఈరోజు వంట ఇప్పుడు 10 రూపాయలు సంపాదించగలిగిన వాళ్ళందరూ కనీసం ఒక పూటన హోటల్లో భోజనం చేసే పరిస్థితి ఉంది. సో హోటల్ మేనేజ్మెంట్ చదివే పిల్లలు లేరు. పూర్తిగా అన్ని హైదరాబాద్లో దాదాపు 50 ఇన్స్టిట్యూట్స్ హోటల్ మేనేజ్మెంట్ ఉంటే ఒక్క ఇన్స్టిట్యూట్లో కూడా 10 నుంచి 20 మంది పిల్లలు కూడా లేరు. సో దెర్ ఈజ్ నో టెక్నికల్ ఎక్స్పర్ట్స్. సో మనం ఉండడానికి అవసరమైనటువంటి ఇల్లు సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్లో ఈరోజు 100 అంతస్తుల దగ్గర నుంచి 50 అంతస్తుల దగ్గర నుంచి ఎన్నో స్కై స్క్రేపర్స్ వస్తున్నాయి. దాన్ని కట్టడానికి అవసరమైనటువంటి సివిల్ ఇంజనీర్స్ యొక్క షార్టేజ్ ఉంది. ఎవరు సివిల్ ఇంజనీరింగ్ చదవట్లేదు, ఎక్సెస్ అయిపోయి ఉన్నారు. ఈరోజు ఐటీ డిపార్ట్మెంట్ కానీ తీసుకున్నట్లయితే సిఎస్సి అండ్ డేటా సైన్స్ అనుకోండి, ఏఎంఎల్ అనుకోండి, మీరు ఏ ఐటీ రిలేటెడ్ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఒక్క ఉద్యోగానికి 100 మంది కాంపిటీషన్ ఉంది. అంటే జాబ్ ఒకటి అవైలబుల్ ఉంటే అభ్యర్థులు 100 మంది ఉన్నారు. కానీ మేము ఆ ఒక్కడిలో ఒకటి కావాలని చెప్పేసి మళ్ళీ తిరిగి ఇంకొక 1000 మంది వచ్చి కాంపిటీషన్ దాంట్లోనే పడుతున్నారు తప్ప ఎక్కడైతే అవకాశం ఉందో. అంటే జనాలు ఎలా ఇదైపోయారంటే దీంట్లో ఈ పర్టికులర్ విషయంలో స్టెప్ బై స్టెప్ గ్రోత్కి దూరం అయిపోయారు. ఒకటేసారి ఉట్టినెక్కాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు రిమైనింగ్ ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా ఎక్సెప్ట్ సిఎస్సిలో తీసుకున్నట్లయితే కెరీర్ స్టార్ట్ అవుతుంది 15,000తో. సిఎస్సి అనుకున్నప్పుడు మన కెరీర్ స్టార్ట్ అవుతుంది 25,000 నుంచి 50,000 రూపాయలతో. సో ఈ యొక్క స్టార్టింగ్ పించింగ్ పాయింటే పీపుల్ని, అదేవిధంగా పేరెంట్స్ని, స్టూడెంట్స్ని స్ట్రైట్ అవే సిఎస్సి వైపుకి అట్రాక్ట్ చేస్తుంది. ఒక చేదు నిజం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీకు
ఇది 20 ఏళ్ల కెరియర్ అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో మీ యొక్క కెరియర్ వచ్చేసి 40 ఏళ్ళు ఉంటుంది. సో ఈ నిజాన్ని మర్చిపోయేసి ఈ రకంగా పేరెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ అప్ టు దెమ్, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో ఇక మనం పోతే జలంధర్ విషయానికి వస్తే, ఇది నేను చెప్పాను కదా 14,058తో సిఎస్సి స్టార్ట్ అవుతుంది, 67,372తో మనకి టెక్స్టైల్ టెక్నాలజీ లాస్ట్ బ్రాంచ్గా ఉంది. సో దీంట్లో టోటల్ ఇంటేక్ తీసుకున్నప్పుడు 1,022 దీని యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ పార్టిసిపేటెడ్ వచ్చేసి 950 మంది మాకు ప్లేస్మెంట్ కావాలి అని చెప్పేసి ప్లేస్మెంట్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసి విల్లింగ్ అని చూపించినట్లయితే 554 మంది వీళ్ళు ప్లేస్ అవటం అనేది జరిగింది. ఎందుకంటే పంజాబ్ నేటివ్స్ అందరూ కూడా వాళ్ళు కెనడాకి వెళ్ళేదానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దే ఆర్ మోర్ ఇన్క్లైన్డ్ ఫర్ ఫారిన్ ఆపర్చునిటీస్. ప్రపంచంలో ఉన్నటువంటి మేజర్ బిజినెస్ హౌసెస్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ ఫ్రమ్ పంజాబీ ఫ్యామిలీస్. సో ఇప్పుడు మన కేరళకు ఒక పద్ధతి ఉందన్నమాట. కేరళలో ప్రతి ఇంట్లో అన్ని దేశాల్లో నర్సులుగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. పంజాబీసు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తారు, లేకపోతే రైస్ వ్యాపారం చేస్తారు, లేకపోతే ఏదో ఒక బిజినెస్ హౌసెస్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా, ఈవెన్ యూఎస్లో అనుకోండి, ఫిలిప్పైన్స్లో అనుకోండి, కెనడాలో అనుకోండి, ఆల్ బిజినెస్ హౌసెస్ పర్టికులర్గా ఇండియన్ కమ్యూనిటీ నుంచి ఎవరు పోయి బిజినెస్ చేస్తారంటే అక్కడ పంజాబీస్ చేస్తారు. సో ఆ రకంగా వాళ్ళ పార్టిసిపేషన్ లెవెలే దీంట్లో ప్లేస్మెంట్ కావాలి అనుకున్నటువంటి పిల్లలే తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా మంచి జాబ్ చూస్తే వాళ్ళు వెళ్తారు. అందువల్ల 554 మంది మాత్రమే అందులో ప్లేస్ అయ్యారు. యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 15 లక్షలుగా ఉంది. అదేవిధంగా హైయెస్ట్ ప్యాకేజీ 51 lakhsగా ఉంది. సో హాస్టల్స్ కూడా మంచిగా ఉన్నాయండి. ఎందుకంటే పంజాబీలు భోజన ప్రియులు కాబట్టి మనకు నాన్ వెజ్ బ్రహ్మాండమైనటువంటి నాన్ వెజ్ దొరుకుతుంది ఇక్కడ. చికెన్ కర్రీస్ చాలా బాగా చేస్తారు, రోటీ కూడా వీళ్ళ దగ్గర. మన భోజనాన్ని అత్యంత తొందరగా మర్చిపోతాం అనమాట. ఎందుకంటే సప్పిడి భోజనం మంది. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తీసుకున్నట్లయితే వాళ్ళు జర స్పైసీగా తింటారు, మంచిగా స్పైసెస్ కూడా ఎక్కువ వేసుకుంటారు, మంచిగా పుష్కలంగా తింటారు అన్నట్టు. మనలాగా ఎండబెట్టుకోవడం, ఒకరోజు తింటాం ఒకరోజు ఫాస్టింగ్ అట్లా ఏముండదు. హ్యాపీగా తింటారు, 3 పూటలు తింటారు, మంచిగా ఉంటారు. కాబట్టి వాళ్ళు భోజనానికి టాప్ ప్రయారిటీ ఇస్తారు. మంచిగా ఉంది. ఇది బర్నాలా అమృత్సర్ బైపాస్ రోడ్లో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఉందండి, జలంధర్లో. మనకు చెప్పాను కదా, అమృత్సర్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 81 kilometers, 1.5 hours మీకు జర్నీ పడుతుంది ఎయిర్పోర్ట్కి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఇది జలంధర్ రైల్వే స్టేషన్, 15 kilometers డిస్టెన్స్ ఉంది ఇన్స్టిట్యూట్ నుంచి. సో పంజాబ్ ఇదే బ్యూటిఫుల్ సిటీ అండి. జలంధర్ కూడా చాలా అద్భుతమైనటువంటి సిటీ. వీళ్ళు నీట్గా పెట్టుకుంటారు సిటీస్ అన్నిటి కూడా. సో ఇంకోటి ఏంటంటే పంజాబ్లో వీళ్ళు స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఎందుకంటే భారీ కాయం ఉంటుంది, ఆల్మోస్ట్ అందరూ 6 feet ఉంటారు. సో మంచిగా స్పోర్ట్స్ ఆడతారు. అదేవిధంగా జలంధర్లో కూడా వీళ్ళకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. సో స్పోర్ట్స్ ప్రియులందరూ కూడా దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి రిమార్క్స్ కూడా పెద్దగా ఏం లేవండి. కాకపోతే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన తెలుగు పిల్లలుగా ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఒక మాట అన్నాడు. సో పంజాబ్ లాగా డ్రగ్ అడ్డా కానివ్వము మన తెలంగాణ అని చెప్పేసి. కొంత డ్రగ్ కల్చర్ ఉంది కొంత భాగం, కానీ ఎన్ఐటీలో అయితే పెద్ద డామినెన్స్గా ఉన్నట్టు ఏం లేదు. దాని గురించి కూడా మీరు పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. ఇది సబ్సిడైజ్ చేసేసి మీరు ఈ ఆప్షన్ని హ్యాపీగా పెట్టుకోవచ్చు. మన తెలుగు విద్యార్థులకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎన్ఐటీ జలంధర్. సో జోష్ ఇన్నోవేషన్స్ అండ్ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా మేము ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామండి. ఎవరైతే ఈ యొక్క జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రేపు ఫిబ్రవరిలో అయిపోతుందో అప్పటి నుంచి ఆగస్ట్ 15వ తారీఖు మీరు యూజీ అడ్మిషన్ తీసుకొని సెటిల్ అయ్యేంత వరకు అవసరమైనటువంటి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి గైడెన్స్ని, అదేవిధంగా చాయిస్ ఫిల్లింగ్ని, మీకు అన్ని వివరాలు కూడా మేము 1 by 1 తెలియజేస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జోషా కౌన్సిలింగ్ అనుకోండి, సిశాబ్ కౌన్సిలింగ్ అనుకోండి, విట్ కౌన్సిలింగ్ అనుకోండి, అమృత కౌన్సిలింగ్ అనుకోండి, లేకపోతే శాస్త్రాలకు సంబంధించినటువంటి అడ్మిషన్ గురించి అనుకోండి, ఏపీ ఎఫ్సెట్కి సంబంధించింది కానీ, అదేవిధంగా తెలంగాణ ఎంసెట్కి సంబంధించింది కానీ. సో ఇట్లా మీకు అవసరమైనటువంటి అన్ని విషయాల్ని మేము మీకు కూలంకుషంగా అర్థమయ్యేటట్టు చెప్పి బెటర్ ఛాయిస్ని మీ బాబుకి కానీ పాపకు కానీ తీసుకోవడంలో జోష్ ఇన్నోవేషన్స్ ఆర్ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఒక 2 నెలల గ్యాప్ వస్తుందండి. 2 నుంచి 3 నెలలు మీ యొక్క ఎగ్జామ్స్కి వీటన్నిటికీ అయిపోయిన తర్వాత ఒక 3 months గ్యాప్ వస్తుంది. కాబట్టి ఈ 3 monthsలో మీరు ఒక ఐటీ కోర్సును కానీ నేర్పించినట్లయితే పిల్లలకి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మేబీ పైథాన్ కానీ, లేకపోతే జావా కానీ, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ
ఏదో ఒకటిగా నేర్పించినట్లయితే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్గా ఐటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు బేసిక్ స్కిల్స్ అన్ని కూడా మేము ఇక్కడ నేర్పిస్తాం. కాబట్టి ఈ టోటల్ గాను అదేవిధంగా ఒకవేళ మీకు ఎక్కడ సీట్ రాకపోయినప్పటికీ మేనేజ్మెంట్ సీట్స్ తీసుకోవాలన్నా కూడా కాలేజీల వారీగా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అదేవిధంగా తెలంగాణలో సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, గోకరాజు, బీవీఆర్ఐటి, ఇటువంటి ఏ కాలేజీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ సీట్ల ఇన్ఫర్మేషన్ కూడా టోటల్ ఈ సర్వీస్లో భాగంగా మేము ఇస్తాం. కాబట్టి ఈ 10,000 రూపీస్ మీరు పే చేసుకోవడం ద్వారా మీకు ఈ కంప్లీట్ సర్వీస్ అనేది అందించబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బై. జై హింద్.